కడప జిల్లా పోరుమామిళ్లలో ట్రాఫిక్ నియమాల అమలును కట్టుదిట్టం చేయడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ఆర్వి కొండారెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను ఆపి వారికి హెల్మెట్ ధరించడం ఎంతటి అవసరమో వివరించారు. పోలీసులు స్పష్టం చేసిన ప్రకారం హెల్మెట్ లేకపోవడం ప్రాణాలకు ప్రమాదకరమని, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ భద్రత కోసమే హెల్మెట్ ధరించాలనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనదారులను చైతన్యపరుస్తూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, తమ ప్రాణాలను తామే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరించారు. భవిష్యత్తులో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణం సురక్షితం కావాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని పోలీసులు సూచించారు. చిన్న పిల్లలకి ఇచ్చి బండ్లు తోలిస్తున్నారు. హెల్మెట్లు కూడా మీకు లైసెన్సులు కూడా లేవు, ఇన్సూరెన్స్లు కూడా పెట్టుకోవడం లేదు. మరి మీరు అయితే చాలా మంది లైసెన్సులు అందరికీ వచ్చినాయి కదా, ఎంతమందికి ఉన్నాయి ఒకసారి చేతులు ఎత్తండి. కాదు, ఆర్టీఓ ఆఫీస్ కాడికి పోయినారు కదా, పోయినప్పుడు ఆర్టీఓ విత్ హెల్మెట్ తీసుకోకపోతే మీకు ఇచ్చినాడా? ఇవ్వలే కదా. ఎందుకు మరి అంటే ఎంవీ యాక్ట్ లోనే ఖచ్చితంగా రాసినారు, ఖచ్చితంగా హెల్మెట్లు వాడాల్సిందే. మోటార్ సైకిల్లో పోయే ప్రతి ఒక్కరూ కూడా, కారులో ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. ఇద్దరు మాత్రమే వెళ్ళాలా, మీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చేలేదు అన్ని చెక్ చేస్తున్నాడు.